అందరికీ నమస్కారం. జై రజక, జై రజక, రజకుల ఐక్యత. నా పేరు రాజీవ్ కుమార్, రజక ఫిషర్మెన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. జాతీయ బీసీ యువజన సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నాను. మరి ఈనాడు 75 సంవత్సరాలు గడిచినప్పటికీ స్వతంత్ర భారతంలో మరి రజకులు అనేవారు అన్ని రంగాలు, ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలు కూడా మరి వెనుకబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏమంటే మరి ఖచ్చితంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి దిశగా మనం ప్రయాణించడం అవసరం ఉంది. ఈ 70 సంవత్సరాల భారతదేశంలో మరి ఈ వెనుకబడడానికి కారణం ఏంటంటే మనందరూ కూడా ఐక్యంగా లేకపోవడం అనేది విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కొంతమంది ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా గతంలో మరి మన జాతి అభ్యున్నతికి తోడ్పడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రజక ఫిషర్మెన్ సొసైటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే కాలంలో కూడా ఈ యొక్క రజక ఫిషర్మెన్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మరి మన పూర్వీకులందరూ కూడా మరి ఒక చెరువులో, ఒక విలేజ్, ఒక గ్రామాన్ని తీసుకుంటే కనుక ప్రతి గ్రామంలో కూడా చెరువులో బట్టలు ఉతుకుతూ అదే రకంగా జీవనోపాధిలో భాగంగా కూడా రోజంతా గడిపేవారు. ఈ గడిపే క్రమంలో మరి చెరువులపై హక్కులు కూడా, వాటి యొక్క సంరక్షణ బాధ్యత కూడా మనపై ఉండేది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గత మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 343 జీవోను తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చెరువులపై రజకుల హక్కులను కల్పిస్తూ సొసైటీలను ఏర్పాటు చేసి మరి దాని ద్వారా మత్స్య సంపద వారు వచ్చేటువంటి సంపాదనతో మరి మీరందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ యొక్క జీవోను మనకు ఇష్యూ చేయడం జరిగింది. మరి ఈ జీవో ప్రకారం ఈ జీవోను మరి మీరు సాధించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రజక ఫిషర్మెన్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సొసైటీ రజక ఫిషర్మెన్ సొసైటీ ఆధ్వర్యంలో మరి ఈ నెల జూన్ 16వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు రావడం జరుగుతుంది. వాళ్ళ ప్రత్యేక ఆర్మిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పురం ప్రభాకర్ గారు, మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా మిగతా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి రజకుల ఐక్యతను చూపే విధంగా ప్రతి జిల్లాల నుంచి తండోపతండాలుగా కదిలి మరి ఈ యొక్క సభని విజయవంతం చేసి మన తరాలను, మన భవిష్యత్ తరాలను కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అందరూ బాధ్యతగా రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై రజక, జై రజక.